తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారని, ఆడబిడ్డ నిధికి నిధులు లేవని, 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెమ్మలకు ఇస్తామన్న ఏడాదికి 18,000 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆరోపించారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారని, ఆడబిడ్డ నిధికి నిధులు లేవని, 18 ఏళ్లు నిండిన అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న ఏడాదికి 18,000 రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తానే ఉన్నాం. ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ భృతి అని, చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. చంద్రబాబు మోసపూరిత పాలనను, వెన్నుపోటు రాజకీయాలను జనానికి వివరించాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీ ఏమైందని, కనీసం రాష్ట్ర పన్నులైనా తగ్గించుకోవచ్చు కదా అని నిలదీశారు. పథకాలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని, ఆయన చెవిలో మావిగన్ అంటే అక్కడే పడిపోతారేమో అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించేందుకు కూడా వెనకాడరని జగన్ ఆరోపించారు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతాం. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఓ బుక్లెట్ ను జగన్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బుక్లెట్లను, డిజిటల్ కాపీలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలని సూచించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో, 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్ సదస్సులు, జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ మోసాలను ప్రజల ముందు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ ఆ ఈనాడులో ఇచ్చిన మేనిఫెస్టో కాపీని, ఈ బాండ్లను మండల కాపీలో 4 కూడళ్ల మధ్యన నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. జూన్ 8, జూన్ 9వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం కింద టౌన్ హాల్ సదస్సులు. చివరిగా జూన్ 12వ తారీఖున, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరిగా జూన్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలి. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి కావస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో హోరెత్తించేందుకు సిద్ధమైంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అటు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ చేసిన ఈ విమర్శలు, ప్రకటించిన కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో, వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
ఇప్పటివరకు నా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.